రాజ్యముతో ఆయన్ని స్తుతిద్దాం. తండ్రి రాజ్యముతో
కొట్టి దేవుని మహిమపడదాం. God bless you all. You may be seated. దయచేసి మీ ప్లేస్లో కూర్చోవాలని మాట్లాడతాను. Thank you so much. God bless you. God bless you. God bless you. God bless you. దేవుని బిడ్డలంగా మనం ఈ రకంగా దేవుణ్ణి స్తుతించేవారు. ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలా, ఎవరు స్తుతించాలి. 150 కీర్తన ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. చాలా సంతోషం. ఈ భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో త్వరగా 3వ ప్రపంచ యుద్ధంగా ఫ్యాన్స్ 10 సార్లు చెప్పించుకోకూడదు. కొరలు వస్తారుగా ఉన్నారు, 10 సార్లు చెప్పించుకోకూడదు. ఎస్, చాకుల్లో ఉన్నారు వస్తారుగా. జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే ఈ భయంకరమైనటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. త్వరగా దేశాల్లో కరువు కూడా రాబోతుంది. ఇలాగే ఉంటే ఇప్పుడు డైరెక్ట్ రేట్లు పెరిగిపోయి దాని ద్వారా రేపు వచ్చే ఆయిల్ మనకు దొరకట్లా. త్వరలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతాయి. దాని ప్రభావం మన నిత్యావసర సరుకుల మీద కూడా పడిపోతుంది. ఎక్కడో యుద్ధం చేస్తే మనకెందుకు అనుకోకండి. జరుగుతున్న యుద్ధాన్ని బట్టి దేశాల్లో కరువు, ప్రపంచంలో కరువు. అందుకే ప్రభు చెప్పాడు, యుద్ధాల గురించి మీరు వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారు. జనముల మీదకి అంటే అర్థం, జనం అంటే అర్థం మనుషులు కాదు, దేశం, కంట్రీ. ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద ఇప్పుడు జరుగుతుంది అదే. రాజ్యములు మరొక రాజ్యం మీద. చూసారా, కరువులు, భూకంపాలు, ఇవన్నీ వేదనలకి ప్రారంభం. దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు నేను ఎలా బ్రతకాలి. అప్పుడే మనం 3 రోజుల నుంచి అద్భుతమైన విషయాలు, మీరు ఇవాళే వస్తే మీకు అన్నీ అర్థం అవుతుంది. బికాస్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్, లాట్ ఆఫ్ రెఫరెన్సెస్. మీరు బిజీగా ఉండి మీరు రాకపోతే మీరే పోగొట్టుకున్నారు. ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. బట్ ఈవెన్ దో ఈ సేవకులైన మనం బాగా తరిపిదైతే మనం వెళ్ళే నడిపించే సంఘానికి గొప్పగా తరిపేదేవారు. నాకు వచ్చిందే గ్రేట్ అనుకొని నేను ఎక్కడ నేర్చుకోకర్లేదంటే ఓకే, మీ ఇష్టం. మీరు ఈరోజు కూడా రాకర్లేదు. నేను రావాలి, నేర్చుకోవాలి, నా సంఘాన్ని బలపరచాలి అనే ఆసక్తి కలిగిన సేవకులు. అందుకే ఇవాళ ఏ సేవకులకి ఫోన్ చేయొద్దని చెప్పాను నేను. వాళ్ళకి తెలుసు 7 గంటలకు రావాలో, 1, 2, 3 వాళ్ళకి క్యాలెండర్లు కూడా ఇచ్చాం. ఆసక్తి కలిగిన వాళ్ళు రమ్మానండి. పోస్టులు కూడా పెట్టద్దు అన్నాం. నేను ఫేస్బుక్లో మామూలు పోస్టులు పెట్టాను తప్ప ఇండివిజువల్గా కానీ గ్రూపుల్లో కానీ ప్రత్యేకంగా మాకున్నటువంటి MCTS బైబిల్ కాలేజ్ గ్రూపుల్లో కానీ మేము ఎవరికి పెట్టలేం. ఎందుకనంటే అది మీ వ్యక్తిగత విషయం, మీ ఆధ్యాత్మికమైన జీవితం బలపరచబడి, నేనంతో బలపరచబడ్డాను 3 రోజులు. ఎందుకంటే వాక్యంలో ఓహో భయంకరమైన పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఎలా ఉండాలో మనకు తెలియకపోతే ప్రమాదం. ఎందుకంటే నువ్వు నేను ఎలాగ బ్రతకాలి. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయినటువంటి యుద్ధం ఆగుద్దు లేదో తెలియలేని పరిస్థితి అది. ఒకవేళ ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారిపోతే ఐ డోంట్ నో. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం చెప్పాను మీకు 2014 స్టార్ట్ అయింది, 2018 ముగించబడింది. 2000 కాదు, 1913 స్టార్ట్ అయింది, 1918. అయ్యి బాబోయ్, 4 సంవత్సరాల 4 సంవత్సరాలు. 28 జూలై మాసంలో ప్రారంభించబడింది. 28 జూలై 1913. 11వ తారీఖు నవంబర్ 1918 ముగించబడింది. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? 1,60,00,000 నుంచి 1,80,00,000, దగ్గర 2 కోట్ల మంది చచ్చిపోయారు 4 సంవత్సరాల యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినప్పటికి ఇంకా భారతదేశానికి ఇండిపెండెన్స్ కూడా రాలా.
అది సెప్టెంబర్ 1వ తారీఖు స్టార్ట్ అయింది 1939. సెప్టెంబర్ 2వ తారీఖున 1945లో ముగించబడింది. మనకి దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది 1947. ఎన్ని సంవత్సరాలు జరిగింది అని అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 1939లో ప్రారంభించబడిన 2వ ప్రపంచ యుద్ధం. ఇది జర్మనీ స్టార్ట్ చేసింది. మొదటిది కూడా జర్మనీ స్టార్ట్ చేసింది. ఈ 2వ ప్రపంచ యుద్ధానికి మూల కారణం హిట్లర్. ఆ హిట్లర్ వల్ల నాసా అనేటువంటి ఒక పరిపాలనను ప్రారంభించి ఓచకోత కోసాడు. చాలా లక్షలాది మంది చచ్చిపోయారు. ఎక్కువగా యూదుల్లోనే దగ్గర 60 లక్షల మంది యూదులను చంపేశారు. అది ఎప్పుడు ఎండ్ అయిందో తెలుసా? సెప్టెంబర్ 2వ తారీఖు 1947, 1945. దగ్గర 6 సంవత్సరాల ఒక్కరోజు ఈ యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధం కింద మారిపోతే ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో నాకేం తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితులు నువ్వు నేను ఎలాగ ఉండాలి. ఈ ప్రపంచ యుద్ధం ఇప్పుడు రష్యా యుద్ధం చేస్తుంది ఎవరితో? యుక్రెయిన్తో. రష్యా యుద్ధం 2022 ప్రారంభించబడింది. ఇవాళ 2026 ఇంకా జరుగుతూనే ఉంది యుద్ధం, ఆగల. ఇప్పటికీ యుద్ధం జరుగుతూ దగ్గర 4 సంవత్సరాలు అయింది. మొన్న జరుగుతుంది. ఎప్పుడు సంవత్సరాల యుద్ధాలు చెప్పట్లేదే. మొన్న 2022లో స్టార్ట్ అయిన యుద్ధం 2026 అయినా ఇంకా ఆగల. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిబ్రవరి 25, 2022లో స్టార్ట్ అయింది. ఇవాళ ఫిబ్రవరి అయిపోయింది, మార్చి నెల వచ్చింది. అనగా కరెక్ట్గా 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరంలో అడుగుపెట్టాం. యుద్ధం ఇంకా జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయడానికి రష్యా రావట్లేదు, ఇంకా ముందుకు వస్తేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ యుద్ధం జరుగుతూ మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేయడం అంటే ఇజ్రాయేల్ హమాస్తో యుద్ధం జరుగుతుంది. ఇంకా ఇది జరిగి 2 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది. ఈ 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతే ఇరాన్ వార్లో ఇప్పటికి ఎయిర్పోర్ట్లు బంద్ అయిపోయినాయి, గగన విమానాలు స్పేస్లు బంద్ అయిపోయినాయి, రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం మన అందరి మీద చూపించే ప్రభావం ఉంది. అందుకనే మనం అందరి కొరకు ప్రార్థన చేసాం. తప్పక అందుకే రాజుల గురించి కూడా మీరు తప్పక ప్రార్థన చేయాలి. అధికారుల గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటనంటే యుద్ధాలు మాన్పేవాడు కూడా ఆయనే. ఇవాళ ఆయన సెలవు లేనిది ఏది జరగదు, అది గుర్తుపెట్టుకో. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం యుద్ధం గురించి మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. యుద్ధంలో మీరు ఏ రకంగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. మీకు దగ్గర 5 పాయింట్లు చెప్పాను. 5 4 థ్యాంక్ యూ. ఇవాళ 5వ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. సో దేవుని బిడ్డలమైన మనం మీరు గుర్తుందా? మొదటి పాయింట్ ఏంటో? అది ఎవరి మీద నమ్మకం? దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడే మనకి సహాయం చేయగలరు. ఎందుకంటే యుద్ధాన్ని మాన్పేవాడు ఎవరు? ఆయనే. యుద్ధాన్ని మాన్పేవాడు ఆయనే. ఎక్కడది మనం చూసాం? కీర్తన గ్రంథం 46 అధ్యాయము 9వ వచనం. సరిపెట్టినాను 46, 9వ వచనం. అక్కడ రాసింది మీరు గమనించండి. ఆయనే భూదిగాంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. ఆయన మీద మనం ఆధారపడాలి. సో నమ్మకం గురించి చాలా రిఫరెన్స్లు ఇచ్చాను నేను. ఇప్పుడు అన్ని నేను చెప్పలేను. అది బాబు ఇలా ఇటు కూర్చోండి, మీరు ఆయన నా పక్కన కూర్చో, కొంచెం ఇటు జరిగామా, ఆయన కాళ్ళు ఇటు పెట్టుకొని అటు కాదు నా వైపు చూడాలి. సో మొదటిది నమ్మకం. అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ఇవాళ దేవుడి మీద నమ్మకం ఉంచండి. యుద్ధాల గురించి, టెన్షన్స్ గురించి ఎప్పుడు భయపడకండి. ఈ యుద్ధాలే కాదు, మీ ఇంట్లో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి నాకు తెలుసు. మీ ఫ్యామిలీలో యుద్ధాలు, భార్య భర్తల మధ్య యుద్ధం, ఫ్యామిలీలో పిల్లల తల్లిదండ్రుల మధ్య యుద్ధం, అత్త కోడల మధ్య యుద్ధం. సఖ్యత లేదు. ఎందుకు యుద్ధాలు ఎందుకు జరుగుతాయో తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో యుద్ధం ఎందుకు జరుగుతుందో రాసి ఉంది. అది మన ఇంటి దగ్గర యుద్ధాలు కూడా. అది బయట యుద్ధమైనా, ఇంట్లో యుద్ధమైనా, ప్రపంచ యుద్ధమైనా, యుద్ధం ఎందుకు కలుగుతున్నాయి? మీలో యుద్ధాలు కానీ, పోరాటాలు కానీ ఎందుకు కలుగుతున్నాయి? దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవుల్లో పోరాడు బొగ్గేచ్చలు. అది ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్ లేదు. అమెరికాకి ప్రధానమంత్రి కానీ సంతృప్తి లేదు. నాకు గ్రీన్లాండ్ కావాలి,
నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇరాన్ మీద పెత్తనం. ప్రపంచం అంతా నా చేతుల్లో తీసుకుని భోగించి నా ఇష్టం. అక్కడ యుద్ధమైనా, ఇంట్లో యుద్ధమైనా, కుటుంబంలో యుద్ధమైనా, అన్నదమ్ముల మధ్య యుద్ధమైనా, అక్క చెల్లెల మధ్య యుద్ధమైనా, ఫ్యామిలీలో యుద్ధమైనా, భార్య భర్తల మధ్య యుద్ధం. బికాస్ దీనివల్ల జరుగుతుంది యుద్ధం. అందుకే దేవుడి మీద నమ్మకం పెట్టండి, ప్రభువుకి అప్పగించండి. మీ జీవితంలో శాంతి కలిగిన జీవితం, నెమ్మది కలిగిన జీవితాన్ని మీరు కలిగి ఉంటారు. ఐ డోంట్ వాంట్ గో ఇంటూ ఇట్. సెకండ్ పాయింట్. రెండోది, మనం ఎలాగ ఉండాలా? పీస్ మేకర్స్గా ఉండాలి. ఈ యుద్ధంలో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో రెండోది నీకు ఉండవలసిన గొప్ప లక్షణం సమాధానం. సమాధాన పరచువాడు ధన్యులు, వారు దేవుని కుమారు. అంటే నువ్వు సమాధానం పరచట్లేదంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు. అది గుర్తుపెట్టుకో. సమాధానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మూడోది, ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ ప్రే. ఈ పరిస్థితుల్లో ప్రార్థన. అప్పుడే నువ్వు సుఖంగా బతుకుతావు, నెమ్మదిగా బతుకుతావు, సఖ్యంగా బ్రతుకుతావు. ప్రార్థన. ఈ ప్రార్థనలో కూడా చాలా విషయాలు మనం విన్నాం. ఏడ్చుకొని ప్రార్థన చేయడము, మోకరించి ప్రార్థన చేయడము, ఇది కాదు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే 4 కిటికీలు చెప్పాను, 4 ప్రిన్సిపల్ చెప్పాను, 4 బిబ్లికల్ సూత్రాలు చెప్పాను. నెంబర్ 1, నా వాక్యం మీలో ఉంటే, మీరు నాలో ఉంటే ఏది ఇష్టమో అడగండి ఇచ్చేస్తాను. సో సూత్రం ఏంటి? నెంబర్ 1 అంటే నీలో ఆయన, ఆయనలో నువ్వు అంట కట్టబడి ఉండడం. అది అప్పుడు మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. రెండో సూత్రం, మీరు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతారో, విధేయత చూపిస్తారో, మీరు నా ఆజ్ఞలు గాయకుంటున్నారు కనుక మీకు ఏది ఇష్టమో అడగండి ఇస్తానంటాడు 1 యోహాను పత్రిక. మూడోది, మీరు దేవుని చిత్త ప్రకారం అడిగితే మీకు ఏది ఇష్టమో దేవుడు ఇస్తాడు. నాలుగోది, నమ్మకంతో అడిగి. ఈ 4 సూత్రాలు ఫాలో అవ్వండి. మీరు అడిగింది దేవుడు ఇవ్వకపోతాడు. అంతేగాని నేను ఏడిశానండి, దొరకలేదండి, ఉపవాసం ఉన్నానండి, ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఇది నేర్పించట్లేదు పాస్టర్, ఇది నేర్పించాలి. రైట్. ఇక 4వది నిన్న విన్నాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటో తెలుసా? దేవుడు 2 పేతురు అనుకోరు కదా, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 10వ వచనం నుంచి చూస్తే అక్కడ 11. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు ఆ దినం ఆకాశం మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కిలమైనవి ఎండ్రములతో లయమైపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. మనం అనుకున్న భూమి కాలిపోవడం ఏంటి? ఎప్పుడు కాలిపోద్ది భూమి? ఈ బాంబులు వేస్తే కాలిపోకుండా ఏముంటుంది? రేపు న్యూక్లియర్ బాంబులు వేస్తే ఏముంటుందో తెలుసా? అది కాలుతూనే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది. భూమి అంతా కాలిపోతూ ఉంటుంది. భూమి ఒకటే కాదు, అక్కడ చెప్పుంది చూడండి. అక్కడ రాసున్న మాట, పంచభూతములు కూడా ఆ దినముందు ఆకాశం మహాధ్వనితో గతించిపోతుంది. ఆకాశం కూడా, పంచభూతములు కూడా, ఇంకా భూమి దాని మీద కృత్యములు కాలిపోతాయి. 11వ వచనంలో మనం చూస్తే ఇవన్నిట్లో లయమైపోను కనుక ఆకాశం రవులుకొని లయమై ఆకాశం కూడా ఉంటుంది. ఆకాశములు అంటే అర్థం ఆకాశము అలా, ఆకాశములు అంటే అర్థం ప్లూరల్ ఉంది. అంటే అర్థం అట్మాస్ఫియరిక్ హెవెన్ కూడా కాలిపోద్ది, దాంతోపాటు ప్లానెటరీ హెవెన్ కూడా కాలిపోద్ది. ప్లానెటరీ హెవెన్లో అంటే ప్లానెట్స్ ఉన్నాయి. సూర్యుడు ఉండరు. నిన్న మీకు తెలుసా 3వ తారీఖు పొద్దున్నే, నిన్న రెడ్ మూన్, దేవుడు చెవిచిన ప్రవచనం నిన్న 3:33 3వ తారీఖున చంద్రుడు ఎర్రగా మారిపోయాడు. దేవుడు చెప్పిన సూచనలు నెరవేర్పు జరుగుతుంది. ఎర్రగా మారిపోయాడు. రెడ్ మూన్ డే అని, కంప్లీట్ రెడ్. నిన్న 3 o'clock, 3rd 3:33. నేను రాత్రి 2:30 వరకు ఉన్నాను. ఇక 3:30కి చూద్దాం అనుకున్నాను, కానీ నిద్ర వచ్చింది, ఇంక పడుకున్నాను. ఏం చూస్తానులే, ఇంకా దేవుడు చెప్పింది నెరవేరుతుంది. సో రేపు ఆకాశాలు పోవడమే కాదు, ఇవాళ చాలామంది తెలివి తక్కువ వాళ్ళు, డబ్బు మాత్రం ఉంది కానీ తెలివి తక్కువ ఏముంది, వాళ్ళు కారులు కంపెనీ మెయింటైన్ చేస్తారు. అమెరికాకి రిచెస్ట్ మ్యాన్ ఎవరు? ఎలన్ మాస్క్. ఏం చేశాడు? మార్స్కి వెళ్తాడంట. మార్స్ కోసమని రాకెట్లు తయారు చేస్తున్నారు. ఒక చిన్న పిల్ల 28 సంవత్సరాలు ఆ మార్స్కి వెళ్ళడానికి ఆమె పేరు నమోదు చేసుకుని వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో లేదో గ్యారంటీ లేని పేరు. నేను వెళ్తా, రాపోయినా పర్వాలేదు. సో మార్స్కి వెళ్ళడానికి ప్రయాణమే, ఆ మార్స్ భూమికి దగ్గరగా వచ్చే పరిస్థితుల్లోనే 8 నుంచి 9 నెలలు, సంవత్సరం పడుతుంది జర్నీ. అలాంటి మార్స్కి వెళ్ళిపోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకటి చెప్పనా మీకు, ఆ మార్స్ కూడా తగలడిపోద్ది. అది అర్థం.
ఆ ప్లానెట్స్ కూడా ఏమి ఉండవు. మర్కరీ ఉండదు, వీనస్ ఉండదు, భూమి కూడా ఉండదు, ఎర్త్ కూడా ప్లానెట్ ఎర్త్ ఉండదు, అన్నీ కాలిపోతాయి. అది జరగబోయేది ఇది. కానీ నువ్వు నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి అంటే నెక్స్ట్ వచనంలో అక్కడ రాస్తుంది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలను. చూసారా మీరు ఎలాగ ఉండాలో? ఇవాళ దేవుని బిడ్డలైన మనం ప్రభు రాకడ దగ్గర వచ్చేస్తుంది కనుక మీరు ఎంతమంది పరిశుద్ధమైన ప్రవర్తన ఉంది? మీ క్యారెక్టర్ హోలీగా ఉందా? కనుక ఈ యుద్ధ వాతావరణంలో నువ్వు నేను అలా బ్రతకాలంటే నీ క్యారెక్టర్ బాగుండాలి. ఇవాళ మన క్యారెక్టర్ గురించి మన అమ్మ నాన్న చెప్పాలి. మా పిల్లోడు చాలా మంచివాడు చెప్తున్నారా? ఆ పిల్లోడు అటు తిరుగుతున్నాడండి, ఈ పిల్లోడు ఇటు కొంతమంది తల్లిదండ్రులు అబద్ధాలు కూడా చెప్తారు. నో సత్యం చెప్పి ప్రార్థన చేయించు. ఇవాళ పిల్లలు సరిగా లేరు. కొంతమంది వాళ్ళు ప్రవర్తన గురించి, భార్య ప్రవర్తన గురించి భర్త సాక్ష్యం చెప్తాడు. కొంతమంది భార్యలు భర్తల గురించి రిపోర్ట్ చేస్తారు. నీ సేవ అంతా ఆపే, నీ సేవ అక్కర్లా, నీకు సేవ అక్కర్లా, నీ ప్రవర్తన ముందు బాగు చేసుకో. ఎందుకో తెలుసా? నువ్వు అందరికీ సువార్త చెప్పి నువ్వు ఉండిపోతావు ఇక్కడ. ఎందుకంటే నీ ప్రవర్తన గురించి, నీ క్యారెక్టర్ గురించి నీ భార్యకే నమ్మకం లేదు, నీ భర్తకే నమ్మకం లేదు. వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? నా భార్య నా క్యారెక్టర్ని సంకోచిస్తే ముందు నేను సేవ మానేయాలి. లెట్ మీ స్టాప్ డూయింగ్ ద మినిస్ట్రీ, ప్రీచింగ్ మానేసి నేను నా జీవితాన్ని సరి చేసుకొని చక్కబరుచుకొని సారీ చెప్పి క్షమాపణ అడిగి, నా భార్య ఓకే మీరు పర్ఫెక్షన్లోకి వచ్చారు, వెరీ గుడ్, మీరు మార్మన్స్ పొందారు, నిజంగానే కనబడుతుంది మీ క్యారెక్టర్, దెన్ ఐ డూ ద మినిస్ట్రీ. నా కుటుంబంలో నా భార్య నన్ను నమ్మలేనప్పుడు నేను మినిస్ట్రీ చేయడం వల్ల ఉపయోగం. ఇవాళ చాలామంది భర్తల గురించి భార్యలకి నమ్మకం లేదు అంటే దాని అర్థం మీ క్యారెక్టర్ ఇస్ నాట్ గుడ్, పవిత్రమైన ప్రవర్తన లేదు. కొంతమంది భార్యల గురించి ప్రవర్తన భర్తలకు నచ్చట్ల, అప్పుడు నువ్వు పవిత్రమైన ప్రవర్తన కలిగి లేవు. కొంతమంది కోడళ్ళ గురించి అత్తగారు మంచి సాక్ష్యం ఇవ్వరు, అత్తగారి గురించి కోడలు కూడా మంచి సాక్ష్యం ఇవ్వదు. ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ఆ ప్రవర్తన పరిశుద్ధమైన, అందరూ చెప్పండి ఏ ప్రవర్తన? ఏది మన పరిశుద్ధమైన జీవితం? ఒక పరిశుద్ధమైన బైబిల్ని చేత పట్టుకున్న మనం, పరిశుద్ధమైన ఆలయానికి వస్తున్న మనం, పరిశుద్ధమైన దేవుణ్ణి స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 కొనియాడుతున్న మనం, మన బ్రతుకులు పరిశుద్ధత లేకపోతే ఆ పరిశుద్ధమైన పరలోక పట్టణానికి ఎలాగెళ్తావు? వెళ్ళలేవు. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. యుద్ధాలు మనకు నేర్పిస్తున్నాయి. నువ్వు పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో బ్రతుకు, ఎంతో జాగ్రత్తతో బ్రతుకు. అంటే దేవుడు ఈ రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అదే అధ్యాయం 9వ వచనంలో రాసింది. వెరీ ఇంపార్టెంట్. 9వ వచనంలో అక్కడ రాసింది, కొందరు ఆలస్యం అనుకుంటున్నారు, ఆయన ఏం ఆలస్యం చేయట్లా, ఆయన వస్తాడు. కానీ ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఎప్పుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన వాగ్దానాలు ఇచ్చే దేవుడు. వాగ్దానాలు, వాగ్దానం అంటే ప్రామిస్. ఆయన ఒక ప్రామిస్ చేస్తే ఆయన ఒట్టు పెడితే ఆయన తప్ప, నేను వస్తానన్నాడు, వస్తాడు, ఆయన మాట తప్పడు. అని ఆలస్యం అనుకోకండి మీరు. కానీ ఇక్కడ రాసింది, ఎవ్వరూ నశింపకూడదని ఆయన నిశ్చయింపక. చూసారు, ఎవ్వడునూ నశింపవలనని ఆయన కోరుకోవట్లేదు, ఆయన నిశ్చయింపక. మరి ఏం కోరుకుంటున్నాడు? అందరూ మారు మనసు పొందాలి. కనుక ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో నువ్వు నేను ఎలా బ్రతకాలి? అందరూ మారు మనసు పొందాలి. నీ ప్రవర్తనలో మారు మనసు, నీ చూపులో మారు మనసు, నీ క్యారెక్టర్లో మారు మనసు, నీ జీవిత విధానంలో మారు, ప్రతి దాంట్లో నువ్వు మనసు మార్చుకున్నావా? మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. బికాస్ గాడ్ ఈస్ డిలేడ్ సో దట్ ఎవ్రీ వన్ గెట్ సేవ్డ్. మీరు అందరూ రక్షించబడాలని, మీరు అందరూ మారు మనసు పొందాలని. సో ఇవాళ నేను త్వరగా దేవుని బిడ్డలమైన మనం 4వ పాయింట్ విన్నాం. 5వ పాయింట్ ఇక్కడ రాసి ఉంది 13వ వచనంలో. మనం చూస్తే 12వ వచనంలో, ఇదేనా 2వ అధ్యాయం 12వ వచనం, ఆ దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి. మనం అపేక్షించి పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను, అందరూ చెప్పండి ఏంటండి? గట్టి చెప్పాలి మీరు. సమయల్ ఎలా బ్రతకాలి? ఎవరు నిద్రపోతున్నారో చూడండి. నెక్స్ట్ మీటింగ్కి వీళ్ళు రారు, వాళ్ళ ఇంటికనే ఉంటారు. ఇఫ్ యూఆర్ స్లీపింగ్ డోంట్ కమ్.
కమ్ దేవుడి కోసం. కొంతమంది పండగలు చేసుకుంటున్నారు. ఏమంటారు తెలుసా? ఏమన్నా ఏ పండగ తెలుసా మీకు? అది ఏ పండుగ? హోలీ కాదు, మొన్న జాగరాలు ఉండే పండుగ శివరాత్రి. ఆ రోజు అంత రాత్రంతా ఉంటున్నారు. 10 నిమిషాలు ఉండలేము మనం. భక్తి దేవుడి కోసం. చిన్నప్పటి నుంచే మీరు భక్తులు ఉంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి భవిష్యత్తు వస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఫర్ కమింగ్. లిసన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ యూ విల్ నెవర్ కమ్ అగైన్. గుర్తుపెట్టుకో. భక్తి అంటే ఏంటి? ఇవాళ త్వరగా మనం భక్తి గురించి 2 మాటలు మనం విందాం. భక్తి కలిగి ఉన్నాం, ఎంతో జాగ్రత్తగా భక్తి చేయాలి మీరు. ఇవాళ ఆ భక్తి మనలో ఉందా? ఇవాళ ఎంతమందిలో భక్తి ఉందా? ఎంతమంది భక్తి పరులు ఇక్కడ కూర్చున్నారు? ఏది మీ భక్తి? ఇవాళ మీరు భక్తి పరులుగా ఉండకపోతే ప్రభువు రాకడికి ఎత్తబడలేరు. ఈ భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఈ భక్తిని కనుపరచు. ఈ దినాల్లో చాలా మంది ఎలాగున్నారో తెలుసా? భక్తిహీనులుగా ఉన్నారు. భక్తిహీనత, భక్తి లేదు. ఇవాళ మన జీవితంలో భక్తి ఉందా? ఏంటి భక్తి అంటే? ఎంతమంది చెప్తారు భక్తి అంటే? వాట్ ఈస్ మీన్ బై భక్తి? భక్తి అంటే చూడండి, ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12-13 వచనాలు మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, తీతు 2:12 చూద్దాం. మనం భక్తిహీనతను, అది భక్తి లేకపోతే భక్తిహీనత ఉంటుంది. భక్తి లేదు కనుక భక్తిహీనత ఉంటుంది. ఇహలోక సంబంధమైన దురాశ ఉంటుంది. ఇహలోక సంబంధం అంటే అర్థం, ఇవాళ చాలా మంది భక్తి లేకపోవడం వల్ల వారిలో ఏముందో తెలుసా మీకు? ఇహలోక సంబంధమైన దురాశ అంటే ఏంటి తెలుసా మీకు? ఇహలోక సంబంధమైన దురాశ అంటే అర్థం ఏంటి తెలుసా? వరల్డ్లీ ప్లెజర్స్, ఇక వరల్డ్లీ ప్యాషన్స్. ఈ లోకంలో సంబంధించినటువంటి, చూసారా, ఇహలోక అంటే ఈ లోకము సంబంధించినటువంటి. దు అంటే అర్థం చెడ్డ, ఆశ అంటే అర్థం కోరిక, దురాశ అంటే చెడ్డ కోరికలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందిలో చెడ్డ కోరికలు ఉన్నాయి? ఇంకా మీలో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, మీలో ఏం చెడ్డ బ్రతుకులు మీలో ఉన్నాయి. ఇలా రణం. ఈ కుర్రోడు గురించి ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ఇవాళ సాక్ష్యం చెప్తానన్నాడు. వీలైతే అవకాశం ఇస్తాం, ఈ పైకి రా, నా దగ్గరికి రా. చూడండి ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత భక్తిలో ఉన్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు. పైద్యుడు ఏం పర్లేదు, సిగ్గుపడ. బట్ దిస్ ఫెల్లో యూనో ఇహలోకాన్ని ప్రేమించి చదువుకోవలసిన వయసు, ఒక 8వ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. 8th క్లాస్ అమ్మాయి, చదువుకోవలసిన వయసు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. రాస్తుండగా ఇహలోకం ఎలా నిన్ను ప్రేరేపిస్తుందో తెలుసా? నీకు ఎలా లాగుతుందో తెలుసా? దిస్ ఫెలో చదువుతూ 1 గంటకి ఫోన్ వస్తే 1 గంటకి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. రాత్రంతా మాట్లాడుతున్నాడు. ఏం మళ్ళీ పాపం పనులు ఏం లేవు. అడిగాను నేను, మాట్లాడటమే. ఎలాగొన్నావు, ఏం చేసావు? 3:30కి తిరిగి వస్తున్నాడు. వాళ్ళమ్మ ఈ పరిస్థితులు చూసి మోస్తులు కింద అడిపోయింది. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇల్లే తీసుకెళ్లారు. మళ్ళా ఏ హాస్పిటల్ అది? నిమ్రా హాస్పిటల్కి. ఓ పక్కన నెక్స్ట్ డే ఇది పరీక్ష రాయడానికి వెళ్ళాలి. చూడండి ఎలా ఉంటుంది పరీక్ష. ఇవాళ ఇహలోకాన్ని ప్రేమించి, చూసారా ఎంతమంది లోక స్నేహం. మీకు తెలుసా లోక స్నేహం దేవునితో వైరమని? కానీ ఒక్కరోజు దేవుడి దగ్గరికి వచ్చాడు. ఎప్పటి నుంచో సండే స్కూల్, మన బైబిల్ కాలేజ్కి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, ఆయన చక్కని సేవ చేస్తున్నాడు. ఆయన వాళ్ళ ఆవిడ కూడా వచ్చి ఇక్కడ బైబిల్ తరిపిది పొందారు. కనుక అప్పుడు చిన్న కుర్రోడుగా ఉన్నప్పుడే వాక్యం వినేవాడు. కానీ మనం బైబిల్ దేవుడిలో ఉండి పిల్లల్ని అశ్రద్ధ చేయడం వల్ల, చూసారా, నేను అడిగాను, ఒక కుర్రోడు కానీ ఒక అమ్మాయి కానీ ఇంకొక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ప్రేమించి వ్యవహారంలో ఉన్నారు అని అంటే ఒక మైనస్ ఏంటో తెలుసా? వీడికి తండ్రి ప్రేమ కానీ తల్లి ప్రేమ కానీ దొరకలేదు. అది నేను చెప్పింది అక్షరాల నిజమైంది. వాడు చెప్పాడు, మా తండ్రికి నాకు సరైన సంబంధం లేదు. మా తండ్రి గురించి చెడ్డ సమాచారం ఇచ్చారు నాకు. ఎందుకు? ఆ తండ్రిని, వాళ్ళ తమ్ముడిని ఆయనే చంపేశాడని. ఆయన చంపలా,
ఆయన ఇలాగే బుద్ధి చెప్పాడు వాళ్ళ తమ్ముడికి. కానీ బుద్ధి చెప్పినందుకు వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ వాళ్ళ చుట్టాలందరూ ఈయనకి ఏం చెప్పారనంటే, మీ నానే చంపేశాడు, మీ నానే చంపేశాడు. నాన్నను చూడగానే భయం వేస్తుంది తప్ప నాన్న ప్రేమను కనుగోలేదు వాడు. అందుకని ఇంకొక అమ్మాయి ప్రేమగా మాట్లాడితే అట్రాక్ట్ అవుతారు. మీరు గమనించండి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు సరిగా ప్రేమించకపోతేనే బయట ప్రేమకి అట్రాక్ట్ అవుతారు ఎవరైనా సరే. ఇవాళ ఒక తండ్రి తాగుబోతుగా ఉంటే ఇవాళ ప్రతి కుర్రోడికి వాళ్ళ నాన్న ఈజ్ ద హీరో. మీ నాన్న ఏం చూపిస్తున్నాడు? తాగేసి ఆ పిల్లోడికి ఒక సంబంధం లేదు, అందుకే బయట ప్రేమకి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ బయటికి ఎందుకు తిరుగుతారు వాళ్ళు? రోడ్ల మీదకి ఎందుకు తిరుగుతారు? అమ్మాయిల వెనకాల ఎందుకు ఫాలో అవుతారు? వై? బికాస్ దెర్ ఇస్ నో లవ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్. వాడు నా దగ్గరికి వచ్చిన తర్వాత, ఆడికి వాక్యం చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా మాట్లాడారు. పోలీసు వాళ్ళు నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడించాను. అయినా సరే అవలా. కానీ నేను వాక్యం దగ్గర, ఎందుకంటే సరి చేసేది నేను కాదు, దేవుడు. ఆ వాక్యం వినగానే అతని కన్నీళ్లతో ఏడడం ప్రారంభించింది. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడిశాడో తెలుసా? ఆ నాన్న పట్టుకొని ఏడిశాడు, నాన్న నన్ను క్షమించు. దాని తర్వాత వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడిశాడు, తర్వాత నన్ను పట్టుకొని ఏడిశాడు. ఆ రోజు నుంచి జీవితం మారిపోయింది. ఇక అమ్మాయి లేదు, అమ్మాయి పిచ్చి లేదు, అమ్మాయి వ్యాపకం లేదు, దేవుడు భక్తి. థ్యాంక్ యూ నాన్న. ఒకసారి కూర్చో. గాడ్ బ్లెస్. ఇవాళ పిల్లలే కానీ పెద్దలే కానీ ఎంతమంది లోకానుసారాలుగా బ్రతుకుతున్నారండి? ఇహలోకాన్ని ఆశించి భక్తి లేదు. భక్తి ఉంటే అలాంటి పని చేయరు. అది భక్తి ఉంటే అలాంటి పనులు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఇవాళ చాలా మంది ఆడపిల్లలు కూడా మగపిల్లల వెనకాల తిరుగుతున్నారంటే, ప్రేమ వ్యవహారాల్లో నడుపుతున్నారంటే సంథింగ్ దేర్ ల్యాకింగ్. వాళ్ళ అనడానికి లేదు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు చూపించవలసిన ప్రేమ నీ బిడ్డలకి సరిగా చూపించలే. మా నాన్న అమ్మ మమ్మల్ని ఎంత ప్రేమించారో మాకు తెలుసు. మేము కూడా స్కూల్ చదువుకున్నాం, కో ఎడ్యుకేషన్లో. మేము ఇంటర్మీడియట్ చేసాం, మేము డిగ్రీలు చదివాం, మేము కూడా ఇంజనీరింగ్ లాంటి పెద్ద పెద్ద కాలేజీలు, ఆడపిల్లలు మగపిల్లలు కాలేజీల్లో తిరిగాం. కానీ లవ్వులు దోమలు మాకు లేవు. ఏమో మా వెనకాల చాలా మంది అమ్మాయిలు ప్రేమించి మమ్మల్ని ఫాలో అయ్యి ఉండొచ్చు, బట్ వీ నెవర్ ఫాలోడ్. అమ్మాయిలను ఎక్కించుకొని తీసుకెళ్ళినందుకు మా కుర్రోళ్ళు కూడా కమ్మ కట్టారు మమ్మల్ని. ఇంట్రా ఆమెను ఎక్కించేది, బ్రేక్ కొట్టావా, డాష్ వేసావా, మీరు నవ్వుతా. బట్ దాట్స్ వాట్ హ్యాపెన్. బట్ ఐ నో వాట్ ఐ యామ్. అది ఎందుకంటే మా అమ్మ మా నాన్న మమ్మల్ని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించినప్పుడు ఇంకొక ప్రేమ మాకు అట్రాక్షన్గా కనబడదు. అట్రాక్షన్కి ఎందుకు కనపడుతుంది? బికాజ్ ఇంట్లో లవ్ లేనప్పుడు, ఇప్పుడు మీకు ఇంట్లో భోజనం లేనప్పుడే బయట భోజనం ఆకలేస్తుంది. ఇంటికన్నా నువ్వు సమృద్ధిగా భోజనం చేసినట్టు బయట భోజనం ఎందుకు ఆకలేస్తుంది? నీకు ఆకలేదు. ఇంట్లో ప్రేమ ఉంటే బయట ఎందుకు అట్రాక్ట్ అవుతావు? అవ్వవు. ఇహలోకాన్ని సేవించడానికి కారణం అది మందు పాబులు అయిపోయారో, లేక తాగుబోతాలు అయిపోయారో, కొంతమంది గుట్కాలు కేనీలకి అయిపోయారో, కొంతమంది ఏదో ఆకులు ఏంటంటారు దాన్ని, అది ఎప్పుడు రాదు నాకు, అది గంజాయి కానీ. ఇవాళ చాలా మంది తొలగిపడ బికాస్ ఇట్ ఇస్ నో లవ్. చిన్న పిల్లలు గంజాయికి అలవాటు అయిపోయే కారణం ఏంటనుకున్నారు? వాళ్ళ అమ్మ వాళ్ళ భర్తను వదిలేసి ఇంకొకటితో పడుకుంటుంది. ఆ ఇంకొకటి దగ్గర ఉన్నప్పుడు ఆ కుర్రోడు చూసి ఏమి నేర్చుకుంటాడు? చిన్నతనంలోనే వాడి గుండెల్లో గాయం పడిపోయింది. వాడు చెప్పలేడు, మాట్లాడలేడు. బట్ హి హస్ సీన్ దట్. చూశాడు వాడు అమ్మ ఇంకొకటితో పడుకోవడం, ఇంకొకటితో లేచిపోవడం, ఇంకొకటితో ఉండడం. అమ్మ ఏంటి అని అడగలేడు ఆ చిన్న పిల్లడు. బట్ చూశాడు, అది గాయం అయిపోయింది. ఎప్పుడు బిడ్డను ప్రేమించాల, బిడ్డ యొక్క క్షేమ గౌరవం చూడాల, బిడ్డ యొక్క అవసరత ఏంటో చూడాల, బిడ్డని ప్రేమతో చూసి ఏదో బట్టలు కొనేసి పడేయడము, లేక పుట్టినరోజు వస్తే చాక్లెట్, దాట్స్ నాట్ లవ్. ఇవాళ చాలామంది పిల్లలు ఎంతో హృదయంలో నొచ్చుకొని బాధపడుతున్నారు. ఇవాళ అనేక మంది పిల్లలు అనాథులుగా ఉండడానికి, అనేక మంది పిల్లలు రోడ్ల మీద ఉండడానికి, అడుక్కొని తినడానికి కారణం ఏంటో తెలుసా? అమ్మ నాన్న. ఎవడు సుఖం వాడు చూసుకున్నాడు, ఎవడు సంతోషం వాడు చూసుకున్నాడు, ఎవడు సెక్స్ ఆనందం చూసుకున్నాడు. అంతే, నాకు ఆడి కావాలని లేచి వెళ్ళిపోయాడు, ఆయన కావాలని లేచి పిల్లల సంగతి వదిలేశారు గాలికి. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్యజనుల్లో ఇలా ఉంటే ఓకే, కానీ దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారిలో కూడా ఇలా ఉండడం.
వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ పాసింగ్ టు యువర్ పీపుల్, యువర్ చిల్డ్రన్. బాబు గుండెల్లో అదే ప్రేమ నా కూతురికి నేను ఇవ్వకపోతే నా కూతురు ఇంకొకటితో లేచి వెళ్ళిపోయేదేమో. బట్ షీ నోస్ వాట్ షీ ఈస్. హర్ క్యారెక్టర్ని ఐ కెన్ గివ్ 100 marks. వై? బికాస్ ఐ నో మై డాటర్, బికాస్ ఐ కెన్ గివ్ మై లవ్ టు మై డాటర్. నా అమ్మ మా నాన్న నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఇంకొక ప్రేమ ఎంత అట్రాక్ట్ చూపించినా దే డోంట్ కేర్, దే వెయిట్. సో ఇవాళ పిల్లల్ని మీరు నిందించకండి. పిల్లలు అలా వెళ్ళిపోవడానికి ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు చేయవలసిన పని నువ్వు సరిగా చేయలేదేమో. అందుకనే మన జీవితంలో భక్తిహీనత అంటే అర్థం భక్తి లేకపోవడం. ఇవాళ చాలామంది భక్తిహీనులుగా ప్రదర్శిస్తారు. భక్తి లేదు, భక్తి లేదు. దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు. ఇవాళ మీరు అందరూ ఎందుకు వచ్చారు? భక్తి పరులు కనుక. కానీ మీ భక్తిని కాపాడుకుంటున్నారా మీరు? ఎటువంటి భక్తి మనం కలిగి జీవించాలా? ఎటువంటి భక్తిలో మనం ముందుకు కొనసాగాలా? అది దేవుని బిడ్డలం అయినటువంటి మనం అలాంటి భక్తిలో ఉంటే అక్కడ రాసుంది, ఇహలోక సంబంధమైన దురాశను విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. నెక్స్ట్ వచ్చిన అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచు. ఎప్పుడైతే మనం భక్తిహీనతను విడిచిపెడతామో, ఏ లోక మాలిన్యాన్ని విడిచిపెడతాం, లోక స్నేహాన్ని విడిచిపెడతాం. ఎందుకంటే ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు, వాడు దేవునికి విరోధి అయిపోతాడు. కనుక దేవునికి శత్రువులుగా మనం ఉండదలుచుకోలేదు. దేవుని బిడ్డలంగా మనం బ్రతుకు 3 విషయాలు మనకు ఉంటాయి. నీతిగా బ్రతుకుతాడు, స్వస్థ బుద్ధితో బ్రతుకుతాడు, భక్తితో బ్రతుకుతాడు. అది వాళ్ళు దేవుని బిడ్డలు భక్తిహీనతను విడిచిపెడితే మన జీవితంలో స్వస్థత ఏమంటారు? స్వస్థ బుద్ధి అంటే ఏంటో చెప్పండి. స్వస్థ బుద్ధి అంటే ఏంటో చెప్పండి. ఎవరు చెప్తారో చూద్దాం. స్వస్థ బుద్ధి అంటే ఏంటి చెప్పండి. స్వస్థ బుద్ధి ఎవరు చెప్తారో చూస్తాను. కమాన్. స్వస్థ బుద్ధి అంటే స్వస్థ బుద్ధి అంటే ఆత్మ ఫలములు కలిగినటువంటి వారు ఇలాంటి బుద్ధి కలిగి జీవిస్తారు. ఆత్మ ఫలం ఏంటో తెలుసా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం. అది స్వస్థ బుద్ధి అంటే. స్వస్థ బుద్ధి అంటే ఆశను నిగ్రహించుకోవడం. మనందరికీ కోరికలు ఉన్నాయి. ఇవాళ మీ కోరిక నిగ్రహించుకునే శక్తి మీకుందా? అది భక్తి. ఆ భక్తిని ఏమంటారంటే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే అర్థం సెల్ఫ్ కంట్రోల్. ఉందా సెల్ఫ్ కంట్రోల్? ఇవాళ మీ కంట్రోల్ ఉందండి? మనకి కంట్రోల్ ఉండాలా? కోరికలు వస్తాయి, కంట్రోల్ ఉండాలా? వ్యామోహాలు వస్తాయి, కంట్రోల్ ఉండాలి. కామ వికారమైన కోరిక, ఆర్ యూ ఇన్ కంట్రోల్? డబ్బు మీద ఆశ వచ్చింది, కంట్రోల్లో ఉన్నా? అమ్మ మీద ఆశ వచ్చింది, కంట్రోల్లో ఉన్నా? స్వస్థ బుద్ధి కలిగి బ్రతుకుతారా? నీతిగా బ్రతుకుతారు. రైచియస్ పీపుల్. అబ్రహామును అన్నాడు నీతిమంతుడు. చూసారా? నోవాహును అన్నాడు ఈ తరములో ఇతడు నీతిపరుడు. ఇవాళ మనం నీతిగా బ్రతుకుతున్నామా? నీతి నిజాయితీతో బ్రతుకుతున్నామా? ఎంతమంది భక్తి కలిగి జీవిస్తున్నారు? అది భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు. గాడ్లీ లైఫ్స్ లేవు. ఇవాళ దేవుని బిడ్డలమైన మనం త్వరగా ఇవాళ నేను భక్తులు చూపించేసి నేను ముగించేస్తాను. అసలు నేను మెసేజ్ ఇంకోటి ఉంది కానీ బట్ ఐ డోంట్ వాంట్ మిమ్మల్ని ఇంకా బాధ పెట్టండి. చక్కని భోజనం ఉంది, అందరూ భోజనం చేసి వెళ్ళిపోతుంది. భక్తి అంటే ఏంటో చెప్పేసి నేను ముగించేస్తాను. మొదటిది నిన్న చూపించాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం రాసుకోండి త్వరగా. భక్తులు మాలేసి వింటున్నావా? నిద్రపోసినాడు లేచి నిలబడిన వాళ్ళ అది నాకు అందరూ కనపడుతున్నాయి. ఇక చూసారా కలద్దలు కూడా ఇట్టారు. జాగ్రత్తగా వినాలి. అది ఎక్కడ యాకోబు వింటున్నావా? అది జాగ్రత్తగా. మొదటిది చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుటి పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఇప్పుడు రాసుకోండి, మొదటి భక్తి నిష్కలంకమైన భక్తి. ఏ భక్తి ఇది? కలంకము లేనటువంటి భక్తి. అబ్బాబ్బా, నీలో భక్తి ఉందా? అసలు భక్తే లేదు, ఇక కలంకం లేని భక్తి. కలంకము లేనటువంటి భక్తి, నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి. ఇవాళ మన జీవితంలో పవిత్రమైనటువంటి భక్తి ఉందా? నిష్కలంకమైన భక్తి ఉందా? ఏమిటి భక్తి? ఈ భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. అది అంటే కంపాషన్ చూపించే భక్తి,
ప్రేమను చూపించే భక్తి. ఇంకొకటి ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా తను తాను అంటే దాని అర్థం లివింగ్ అ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే భక్తినే ఈ భక్తి అంటారు. ఏం భక్తి అది? పవిత్రమైన భక్తి. ఆ పేరులోనే ఉంది, ఏంటది? పవిత్రత. పవిత్రమైన భక్తి అంటే అర్థం 2 ఉండాలి లక్షణాలు. మొదటిది కేరింగ్ అంటే అర్థం, ఎంతమంది పిల్లల్ని చూస్తే జాలేస్తుంది? ఎంతమంది చూడండి, ఇవాళ చాలా మంది తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, తల్లి లేని వాళ్ళు ఉన్నారు. చూసారా వాళ్ళ కుటుంబంలో ఇలా రాను చూడండి, ఎంత చక్కగా ఉన్నాడు, కానీ వీడికి తండ్రి లేడు, వీడికి డాడీ లేడు. ఈ నన్ను ఏమంటారు తెలుసా? డాడీ, మీరే నా డాడీ. వీడికి బట్టలు కొనడం కానీ వీడికి అన్ని. చూసారా, ఈ డాడీ చచ్చిపోయాడు పాపం. కనీసం ప్రేమ ఉందా దిక్కులేని పిల్లల కోసం? తండ్రి లేని పిల్లలు అంటే దిక్కులేని పిల్లలు. ఫాదర్లెస్ ఈజ్ అన్ ఆర్ఫన్. ఆర్ఫన్ అంటే మదర్ ఉన్న, ఫాదర్లెస్ ఈజ్ అన్ ఆర్ఫన్. హూ ఇస్ అన్ ఆర్ఫన్? ఫాదర్లెస్. డో హ్యావ్ ఫాదర్స్. నేను ఒక అనాథిని, నాకు నాన్న లేడు. నేను ఒక అనాథి బిడ్డని, నాకు అమ్మ లేదు. అనాథిని అయిపోయాను నేను, మా నాన్న లేడు నాకు. ప్రేమించండి అలాంటి వాళ్ళు. లవ్ దోస్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ దేర్ ఫాదర్. మీకున్నాడు తండ్రి, నాకు లేడు తండ్రి. నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం. మా తల్లి అంటే, నాకు తల్లిదండ్రులు లేరు, ఇద్దరు చనిపోయారు, ఇద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇవాళ అలాంటి పిల్లల్ని ప్రేమించడం, అలాంటి పిల్లలకి ఒక ఐస్ క్రీమ్ కొనడం, అలాంటి పిల్లలకి ఒక చాక్లెట్ కొనడం, అలాంటి పిల్లలకి చచ్చేసారు, అది లవ్. వీళ్ళ ఉందా? దిక్కులేని పిల్లలు, వెధవరాండ్లు ఉన్నారు పాపం. భర్తే అన్ని. అలాంటి భర్త, ప్రయోజస్తుడైన భర్త, సంపాదించే భర్త చచ్చిపోయాడు. కానీ అలాంటి ఇవాళ మనం వెధవరాళ్ళకి ఎందుకు పెన్షన్స్ ఇస్తాం? వెధవరాళ్ళని ఎందుకు ఆదుకుంటున్నాం? వెధవరాళ్ళు ఎందుకు సాయం చేస్తున్నాం? ఇవాళ వెధవరాళ్ళు పాపం భర్త లేనటువంటి ఆమెను గౌరవించండి. అది అసలైన భక్తి, అది పవిత్రమైన భక్తి, కంపాషనేట్ లవ్. రెండోది, అదొక్కటే ఉంటే చదవ సరిపోదు. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా, ఇహలోకంలో ఇప్పుడు చూసారు అంటించుకున్నాడు ఆ కుర్రోడు, కానీ అంటించుకున్న కుర్రోడు మళ్ళీ వదిలేసుకున్నాడు, ఇప్పుడు తుడిచేసుకున్నాడు, కడిగేసుకున్నాడు. అదే ఇహలోకం. ఇహలోక మాలిన్యాన్ని, ఇహలోకానికి సంబంధించినటువంటి ఆ చెత్తని అంటించుకోకుండా, ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటకుండా. అంటే నా అర్థం, మీ లైఫ్ ప్యూర్గా ఉందా? అది. ఇవాళ ఎంతమంది ప్యూర్గా ఉన్నారండి? చెప్పండి మీరు. ఎంతమంది పవిత్రంగా ఉన్నారండి? ఎంతమంది ఎలా జీవిస్తున్నారు? దేవుడు పైనుండి చూడట్లేదా? నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, దేవుడికి తెలీదా? దేవుడికి తెలీదా? సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి, అక్కడ 8వ వచనంలో అక్కడ మనం చూస్తే కొంతమంది యవనస్తులు చూడండి, బుద్ధి లేని వాళ్ళు. 7వ వచనమా చూసారా? యవనుల మధ్య బుద్ధి లేనోడు, బుద్ధి లేని పడుసోడు, బుద్ధి లేని యవనస్తులు ఎంతమంది లేరు? బుద్ధి లేదు, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకునే బుద్ధి లేని గాడిదలు. భక్తి లేదు వాళ్ళకి, బుద్ధి లేని గాడిదలు అని నాకు కనపడ్డాడు. అని చూడండి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, సంధి వేళ పొద్దుకొంకిన తర్వాత చెమ్మ చీకట గల రాత్రి, కొంతమంది రాత్రులే తిరుగుతారు, దొంగలు తిరుగుతారు. అలా సిగ్గులేదు నీకు రాత్రులు రోడ్ల మీద తిరగడానికి? చూడండి ఎక్కడ తిరుగుతున్నాడు? సంధి వేళ పొద్దుకొంకిన తర్వాత చెమ్మ చీకట గల రాత్రి వేళ, అది ఆడి పని. ఆ డ్యూటీ ఎప్పుడు నీ డ్యూటీ? నాకు మొన్నటి వరకు 1 గంటగా డ్యూటీ, 1 గంటగా డ్యూటీ. నవ్వకండి, సిగ్గుపడకండి. మీ పిల్లలు ఎలాగొన్నో చూసుకోండి, మీ పిల్లలు బ్రతుకులు ఎలాగొన్నాయో చూసుకోండి. ఒక పిల్లాన్ని నిలబెట్టామనంటే మిగతా వాళ్ళందరూ సరి చేసుకోవడానికి ఆడి ధైర్యంగా వచ్చి నిలబడ్డాడు. అది మీ పిల్లగాడు కూర్చున్నాడు, కానీ వాడు చేసే పని తెలుసా మీకు? మీ పిల్లగాడు కూర్చుంది, ఆమె చేసే పని మీకు తెలుసా? మీకు చర్చి గోయింగ్ పీపుల్ అని చెప్తున్నారు, బట్ డూ యు నో వాట్ దే ఆర్ డూయింగ్? వాళ్ళ బ్యాగుల్లో కండోమ్స్ దొరుకుతున్నాయి, వాళ్ళ బ్యాగుల్లో ఏం దొరుకుతున్నాయో తెలుసా? టాబ్లెట్లు దొరుకుతున్నాయి. ఏ టాబ్లెట్లు? గర్భం రాకుండా. ఇది జీవితం. సోకాల్ క్రిస్టియన్స్, సోకాల్ దేవుని బిడ్డలు, నీ పిల్లల కొరకు నువ్వు బాధపడి ఏడవాళ్ళ ప్రార్థించే. అందుకే రేయి మొదటి జాములు లేచి, నా అమ్మని గురించి నేను ఎంతో గర్వపడింది. మా అమ్మ ప్రార్థన 2 కొడుకుల్ని సేవకుల్ని చేసింది. 2 కొడుకులు పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా దేవుని కొరకు రోషం కలిగి పనిచేసేవాళ్ళుగా, రోషం కలిగి దేవుని కొరకు. రేపు మా అబ్బాయి, మా తమ్ముడు రేపు అమెరికా వెళ్ళిపోతాడు మళ్ళా అని నేను చెప్పాడు.
ప్రార్థన చేయించుకున్నాడు. చూసారా, రేపు వెళ్తున్నా నేను ఏప్రిల్ నెలలో. ఓ పక్కన యుద్ధం ఉన్నది, ఏం వెళ్తాడో తెలియదు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి చూసారా, అది తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఉంటుంది. ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రయోజస్తుడిగా ఉండి రోడ్ల మీద తిరిగితే ఏమొస్తుంది? చెమ్మచక్కట కలరు పొద్దుకు ఇంకిన తర్వాత చెమ్మచక్క. ఎందుకో తెలుసా, వీళ్ళు తిరుగుతున్నారు. అమ్మ లేదు భయభక్తులు, నాన్న లేదు భయభక్తులు. ఒరే రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు వాళ్ళ తండ్రి. వాళ్ళ తండ్రి ఒక తాగుబోతైతే, వాళ్ళ తండ్రి ఒక తిరుగుబోతైతే, వాళ్ళ తండ్రి ఇంకొక అమ్మాయితో ఉంటే ఇంకేం అడుగుతాడు? భయభక్తులు లేవు. అది చెమ్మ చెట్టగల రాత్రి వేళ. రాత్రులు నీ పని ఏంటి? నెక్స్ట్ వచ్చి వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో అటో రౌండ్ ఇటో రౌండ్ సందు దగ్గర తిరుగుతాడంట. దాని ఇంటి మార్గాన్న పొద్దున్న అర్ధరాత్రి ఏం చేస్తున్నాడు? బీట్ వేస్తున్నాడు. ఆడు ఏ కానిస్టేబుల్ అంటామండి? బీట్ కానిస్టేబుల్. ఈడు బీట్ ఏమనొస్తాడు. ఏంట్రా నీకు పని? వాళ్ళింట్ల దగ్గర నీకేం పని? ఆ అమ్మాయి దగ్గర నీకేం పని? ఇలా ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇవాళ ఒక కుర్రోడి దగ్గర నుంచి మిగతా కుర్రోళ్ళందరూ బుద్ధి తెచ్చుకోవాలి, మిగతా కుటుంబాలన్నీ బుద్ధి తెచ్చుకోవాలి. ఒక కుర్రోడిని బట్టి ఆ తల్లి ఆ తండ్రి ఎంత ఏడ్చారు. ఇవాళ కుటుంబం ఎంత ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నా బిడ్డ మారిపోయాడు. చూడండి, చక్కగా కూర్చొని దేవుని వాక్యం రాసుకుంటున్నాడు, దేవుని మాటలు గ్రహిస్తున్నాడు. దేవుడిలో ఎదగడానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉన్నతంగా ఆశీర్వదించబడతాడు. ఈ రోడ్ల మీద తిరిగితే ఏమైంది? చూడండి ఏమైంది? తిరుగుతుంటే ఇంటి మార్గం నడుతున్నాడంటే సందు దగ్గర అంతటా వేషం వేసుకున్న కపటం కలిగిన స్త్రీ వచ్చేసింది. ఏ స్త్రీ బాగుంటుందో నువ్వు అనుకున్నావా? ఇలాంటి అమ్మాయి దొరకడం గురించే ఎతుకుతున్నా. అది ఎలాంటిదో నీకు తెలుసా? అది మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ 10 మందిని వాడేసింది. ఆల్రెడీ 10 మంది. అలాంటిది నీకు కనబడింది చూసారా? ఆల్రెడీ భర్త ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయికి. అలాంటి అమ్మాయి పెళ్ళి అవ్వలేనట్టు నాటకం చేస్తాం. పెళ్ళి చూసండి ఏమైంది? నెక్స్ట్ వచ్చి అది బొబ్బలు పెట్టింది, స్వేచ్ఛగా తిరిగింది. దాని పాదం అది కూడా తిరుగుతుంది రాత్రి. అది కూడా అర్ధరాత్రి వేళ, చెమ్మ సేటగల రాత్రి వేళ అది తిరిగేది మరి. ఇలా దీనికి ఇడిగల కనబడింది. ఇద్దరు రాత్రులు తిరుగుతారు. కొంతమంది ఆడవాళ్ళకి సిగ్గులేదు, మగవాళ్ళకి సిగ్గులేదు. వీళ్ళు నైట్ డ్యూటీ, నైట్ షిఫ్ట్లు మాట వెళ్ళి అంతకి నైట్ వాచ్మెన్ కిందన పంచే 10,000 వస్తాయి. ఇక్కడికి వెళ్తే ఏమొస్తారా? ఏమైంది? నెక్స్ట్ వచ్చి అప్పుడు ఇంటి దగ్గర ఉండదు, సందు వీధి దగ్గర అది ఉంటుంది, ప్రతి సందు దగ్గర పొంచి ఉంటుంది. నెక్స్ట్ త్వరగా చూడ అది వాడిని పట్టుకొని ముద్దెట్టేసింది. సిగ్గుమాలని ముఖం పెట్టుకొని ఇట్లా అనింది. ఏమనింది? నెక్స్ట్ వచ్చిన సమాధాన పనులు నేను అర్పించవలసి ఉంటుంది, నేను మొక్కుబడులు చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని రాగా నేను ఎదుర్కొని బయలుదేరి నీవే నాకు కనబడింది. ఇరారా నెక్స్ట్ నా మంచం మీద రత్న కనబడులు ఉన్నాయి, ఐగుప్తు నుండి వచ్చే విచిత్ర నార దుప్పట్లు ఉన్నాయి. ఏముండవు అక్కడ, అన్ని డబ్బా అన్నీ ఉన్నాయి, సెంట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చినాం నా పరుపు మీద బోలపు అగరకరపు చెక్క జల్లి ఉన్నాను, సెంటు గింటు పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. రా ఉదయం వరకు వలుపు తీర తృప్తి పొందుతున్నాము, పరస్పర మోహం చేత చాలా సంతోషిస్తున్నాము. ఇది పురుషుడు ఇంట లేడు అంటే పెళ్ళి అయిపోయింది. ఇలా వెళ్ళే యవనస్తులు ఏమైపోతారో రాస్తుంది. నెక్స్ట్ వచ్చిన అది సొమ్ము చెంచి పెట్టుకొని వెళ్ళిపోయాడు, పొన్నమ నాటి వరకు తిరిగి రాడు, అందుకనే వచ్చి మా ఇంటికి అన్నది. అది తన నాన్నల మాటల చేత లోపరుచుకొని తన పలికిన ఎచ్చక మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయింది. నెక్స్ట్ వచ్చి వెంటనే పశువు వదకపోవున్నట్లు, పరుల చేత చెక్కబడిన సంఖ్యలు పోవున్నట్లు ఏమైపోయింది? తన ప్రాణహానికరమైనదని ఎరుక ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండె అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయను. నెక్స్ట్ వచ్చిన కనుక నా కుమారుడు చెవి ఎగ్గిన మాటను ఆలకింపుడి. ఇవాళ వెళ్తానంటే వెళ్ళు, కానీ ఒకరోజు నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావు. నేను చూశాను అలాంటి పిల్లల్ని. మూత మీద మీసం కూడా సరిగా రాలా. హాస్పిటల్ కూడా ప్రార్థన చేయడానికి వెళ్తే ఈ కుర్రోడికి కూడా ప్రార్థన చేయండి అన్నారు. ఏంటి జబ్బు అనే లోపల అతనికి బాత్రూమ్ వస్తుంది. అతను బాత్రూమ్ వెళ్ళడానికి మంచం మీద నుంచి లేపడానికి 2 లేపారు. బాత్రూమ్ తీసుకెళ్ళడానికి 2 ఆడవాళ్ళు, ఒకటి అమ్మ, ఇంకొకరు ఎవరో పిన్నో. 2 చేతులు ఆ భుజాల మీద వేసి ఒక కాలు వేయలేకపోతున్నాడు, ఈడుస్తున్నారు. ఇలా
ఒక కాలు తీసి కాలు వేయలేకపోతున్నాడు. మ్యాక్సిమం అతని వయసు 19, 20, 21 అంతే. 19, 20, 21. ఏమైందమ్మానంటే అతనికి ఎయిడ్స్ అంటండి. అది కూడా చాలా ముదిరిపోయింది ఎయిడ్స్. ప్రారంభ దశలో లేదు. చాలా అవయవాలు కూడా పాడైపోయినాయి. ఆడికి దీర్ఘకాలపు వ్యాధులు ఉన్నాయి. విరోచనాలు వస్తే తగ్గట్లా, జ్వరం వస్తే తగ్గట్లా, చాలా నీరసించిపోయాడు. డాక్టర్లు రోజులు మాత్రమే అన్నారు. వచ్చిన తర్వాత అడిగాను, ఎరానంటే ఏమోనండి ఆ అమ్మాయి మంచిది అనుకున్నాను, ఈ అమ్మాయి మంచిది అనుకున్నాను. నిజంగా అలాంటి పనులు చేసేవారు నువ్వు? నన్ను నమ్మలేకపోతున్నాను. చేశానండి. ఇవాళ నీకు సరదాగానే ఉంటుంది అది. ఎందుకంటే ఆ 5 నిమిషాలు నీకు క్షణికమైన ఆనందాన్ని ఇస్తుంది. దాని తర్వాత పరిస్థితులు నువ్వు చేతులారా నువ్వు చేసుకున్న దాన్ని బట్టి ఒకరోజు నువ్వు ఏడిచే రోజు రాబోతుంది, ఒకరోజు నువ్వు దుఃఖపడే రోజు రాబోతుంది, ఒకరోజు నువ్వు మూలిగే రోజు రాబోతుంది. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఇవాళ మీటింగ్లు అందుకే భక్తి చేసుకోవడానికి. నిజమైన పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంటో తెలుసా? పేద పిల్లల్ని చూడండి, దిక్కులేని పిల్లల్ని చూడండి, వెధవరాండ్ని చూడండి, ప్రేమ చూపించండి. అన్నం లేనోడికి అన్నం ఇవ్వండి, బట్టలు లేనోడికి బట్టలు ఇవ్వండి. సాధ్యమైన దేవుడికి ఇచ్చిన దాంట్లో కొంచెం హెల్ప్ చేయి. దాంతోపాటు నీ పాపం అంటించకుండా, లోకాన్ని అంటించుకోకుండా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించండి. దీన్ని ఏమంటారు? త్వరగా చూడండి. రెండో భక్తి త్వరగా రెఫరెన్స్లో చెప్పేస్తున్నాను, అంతే ముగించేస్తాను. రెండోది చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి 2:1. త్వరగా చూడండి. సంపూర్ణ భక్తి. రెండోది రాసుకోండి. ఏ భక్తి? గట్టిగా చెప్పాల. మొదటిది ఏం భక్తి? మొదటిది పవిత్రమైన నిష్కలంకమైన భక్తి. రెండటి లేదని అనొచ్చు. పవిత్రమైన భక్తి అనొచ్చు, నిష్కలంకమైన భక్తి. రెండు చెప్పాలంటే పవిత్రమైన నిష్కలంకమైన భక్తి. ఇప్పుడు ఇదేం భక్తి? సంపూర్ణమైన భక్తి, ఫుల్. ఏంటి ఆ సంపూర్ణమైన భక్తి? ఆ సంపూర్ణమైన భక్తి అంటే అర్థం మనము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు. నెక్స్ట్ వచనం చూసారా? ఇందాక చదివాం కదా, ఆ రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత. ఎంతమంది సంపూర్ణ భక్తి పరులు ఉన్నారు ఇక్కడ? వాళ్ళు ప్రార్థనా పరులు. అది ప్రార్థనా పరులు. ఎవరి కోసం చేస్తారు? వాళ్ళ కోసం కాదు, ఇతరుల కొరకు చేసేవాళ్ళు, ఇతరుల రక్షణ కొరకు చేసేవారు. వాళ్ళు అసలైన సంపూర్ణమైన భక్తి కలిగిన. ఇవాళ మనకి సంపూర్ణమైన భక్తి లేదు. కొంతమంది నేను యవనస్తులు కానీ ప్రార్థన చేయండి అని అంటే 1 minute అయిపోద్ది, కొంతమంది 30 secondsలో అయిపోద్ది, కొంతమంది 10 secondsలో అయిపోద్ది. అయ్యి బాబు చీకటి ఉంది, నడవద్దు ప్రార్థన. వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే? భక్తి ఉంటే కదా అది ప్రాబ్లం. ఇవాళ చాలా మందికి భక్తి లేదు, ఇతరుల కొరకు ప్రార్థన చేసే మనసు లేదు, థ్యాంక్స్ చెప్పే మనసు లేదు, కృతజ్ఞతా స్తుతులు చెప్పే. ఇవాళ థ్యాంక్ యూ చెప్పడం రాదు వాళ్ళకి. ఇతరుల గురించి ప్రార్థన చేయడం, ఇవాళ థ్యాంక్ యూ చెప్తేనే బోల్ టైం అయిపోద్ది దేవుడికి థ్యాంక్ యూ. అందుకని స్తోత్రం స్తుతి కాదు అన్నాం. ఆ స్తోత్రం దేనికో చెప్పాలా. అది చెప్తూ ఉంటే ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొక ఆయన ఉపకారాలు ధ్యానం చేసుకుంటున్నావా? ఆయన కుటుంబంలో, మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ భర్త దగ్గర, మీ నాన్న దగ్గర, మీ కుటుంబం దగ్గర ఆయన చేసిన ఉపకారాలన్నీ దగ్గర థ్యాంక్ యూ చెప్తే అది ఏం భక్తో తెలుసా? సంపూర్ణ భక్తి. మూడో భక్తి. చూసారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాను నేను కనుక. మూడో భక్తి 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఇదేం భక్తో చూద్దాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి. చూసారా, ప్రభు రాకడ కొరకు, ఆ రాజ్యం కొరకు ఇవాళ ఈ యుద్ధ వాతావరణంలో నువ్వు నేను ఎలాంటి భక్తి మనం కలిగి ఉండాలా బైబిల్ చెప్తుంది. సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటే అర్థం సంతృప్తికరమైన భక్తి. ఏం భక్తి చెప్పండి? సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటే అర్థం సంతృప్తి. ఇవాళ ఎంతమందిలో సంతృప్తి ఉంది? ఇవాళ తృప్తి కలిగిన భక్తి అంటే దాని అర్థం. ఈ భక్తి అంటే ఏంటంటే మనం ఈ లోకానికి ఏమైనా తీసుకొచ్చామా? ఏమైనా పట్టుకెళ్తామా? తెలుసు కదా ఇది. ఏమి పట్టుకెళ్ళలేదు, ఏమి పట్టరాలేదు. తల్లి గర్భంలో నుంచి ఉంగరాలు పెట్టుకొని వచ్చావా? ఇదేనా? తల్లి గర్భం మొలతాడు కూడా లేదు. బట్టలు కోట్లు ఉన్నాయా? దిగంబరుడిగా వచ్చావు. ఎంతమంది తల్లి గడుపులో నుంచి మీ ఆవిడని వెనకాల వేసుకొని వచ్చావు? మీ ఆవిడని కూడా వెనకాల, మీ పిల్లల్ని వేసుకొని వచ్చావా?
తల్లి కరుపంలో నుంచి ఒక్కడివే వచ్చావు. తర్వాత ఈ భూమి మీద దేవుడు నీకు భార్యనో భర్తనో పిల్లలనో కుటుంబం బంధువులను అన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు. వచ్చింది ఒంటరిగా, ఈ గొడుగో ఒంటరిగా. అవునా కాదా? వెళ్ళిపోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతావా, ఉండని తీసుకెళ్తావు? నీ పెద్ద బాబుని రమ్మను, పెద్ద బాబు నేను వెళ్ళిపోతున్నాను రా, నువ్వు కూడా నా తోడు వచ్చాడు, ఊరుకు నాన్న చచ్చిపోయిన తర్వాత వస్తాను. వస్తుంది ఎవడన్నా? పెద్ద బాబు రాడు, చిన్నబాబు రాడు, అమ్మ రాదు, భార్య రాదు, కుటుంబం రాదు, ఎవడు రాడు నీతో. ఎలాగొచ్చా? ఇది భక్తి. నెక్స్ట్ వచ్చిన ఉంది, మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు. చూసారా, ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏమీ తేలేం, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేం. అది అర్థం. సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే నీ మనసులో నువ్వు అర్థం చేసుకోవాలా. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. కనుక ఎలా తృప్తి కలిగి జీవించడం. నెక్స్ట్ వచ్చింది, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి. అంటే ఏంటి తెలుసు తృప్తి? అన్నము వస్త్రం ఈ ఉండి యేసు ఉంటే నాకు చాలు. క్రీస్తును కలిగినటువంటి వాడు ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. అది అర్థం చేసుకోండి. And you have Jesus. వీళ్ళు నడుచుకొని వెళ్తున్నారు, బా పెద్ద పెద్ద మనుషుల్లాగా ఉన్నారు, వీళ్ళు డబ్బులు బాగా కలెక్షన్ వస్తుంది అనుకొని ఆ ఏ మందిరం అది? శృంగారం. శృంగారం అంటే తెలుసా? బ్యూటిఫుల్ టెంపుల్ దగ్గర కూర్చున్నాడు ఒక అడుగు తినేవాడు. వాడు అడుగుతున్నాడు ఎవరిని పడితే. వీళ్ళు వస్తుంటే వీళ్ళు చూసి ఎక్కువ డబ్బులు వేస్తాడేమో అనుకుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పేతురు, యోహాను రోజు వస్తున్నారు, రోజు చూస్తున్నారు. కానీ ఈ రోజు మాత్రం ఎందుకు అతని మీద మనసు కలిగింది? మాకు కలిగినది నీకు ఇస్తున్నావు అన్నాడు. ఆడనుకున్నాడు, అయ్యి బాబు వీళ్ళకి ఎంత ఉందో, ఎంత ఇస్తున్నారో, వాళ్ళు కలిగింది ఇస్తున్నారు. వాళ్ళు కలిగింది ఇస్తున్నారంటే ఎంత కలిగి ఉన్నారో, ఎంత కోట్లు కలిగి ఉన్నారో అనుకుంటున్నాడు. కానీ అది మాకు కలిగింది ఏంటో తెలుసా? యేసు ప్రభువుని మేము కలిగి ఉన్నాం. ఆ యేసు ప్రభువుని మీకు ఇచ్చేస్తున్నాం. నాకు కలిగింది నీకు ఇస్తా. యేసు ప్రభు నీకు కావాలా? లే, నజరేయుడైన యేసు నామములో లే, నేను నా యేసుని నీకు ఇస్తున్నాను. లేచి నడిచాడు. ఇవాళ ఎంత డబ్బు ఇస్తే మాత్రం కాళ్ళు వస్తాయండి? ఎన్ని ఆపరేషన్లు చేస్తే మాత్రం కాళ్ళు వస్తాయండి? అంటే మీకు డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? యేసయ్యని మీరు ఇతరులకు ఇవ్వండి. ఎంత పిసినర్ వాళ్ళు అంటే మీరు ఆ యేసయ్యని కూడా ఇతరులకు ఇవ్వట్లేదు మీరు. అది ప్రాబ్లం. ఎలాగా రూపాయి ఎవరికి ఎవరు మీరు? యేసయ్యని కూడా ఇవ్వరా? అది సువార్త. అందుకే కొత్త వాడిని దేవుడి గుడికి నడిపించమని చెప్పేది. ఎలా తీసుకొస్తారు? ప్రభువుని ఇస్తే వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? రోజు అడుక్కుని స్టాండ్ లో ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? భక్తులతో కలిసి గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తాడు. అది నువ్వు ఎవరినైనా యేసు ప్రభుకి ఇస్తే ఇలా కొట్టగా పక్కోడి నిద్ర పోవాలి. అసలు మీరెంత మంచోళ్ళు అయ్యగారు, ఇలా చెప్పుకుంటూ తెల్లారులు చెప్పండి అని అంటున్నారేమో అనుకున్నాను. నేను తెల్లారి చెప్పను, అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు ముగించాను. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలైన మీరు, ఇది భక్తి. మీరు ప్రార్థన చేశారు, మీరే గంటలు చేశారు, మీరే చెప్పుకున్నారు, మీ టైం, నా టైం అంతా తినేశారు మీరు. కానీ ప్రాబ్లం ఏం లేదు, మనం ప్రార్థన చేసుకున్నాక మనం ఒకరోజే కదా అయిపోయింది, మళ్ళీ 3వ రోజు మళ్ళీ 1 నెల ఆగాలి. అందుకని లాస్ట్ రోజు కొంచెం అయిపోయింది, ఇంకేం లేదు. ఎన్ని భక్తులు అయిపోయినాయి? మొదటిదే, రెండో భక్తి, మూడో భక్తి, సంతుష్టి, సంతృప్తి ఉందా నీకు? అన్న వస్త్రములు గలవై సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాంగోసం. మనం ఈ నెక్స్ట్ మనం ఈ లోకంలోకి ఏమి ఇస్తే అన్న వస్త్రము గలవారమేండి, వాటితో ఏం చేద్దాం? తృప్తి. అందరూ చెప్పండి, సాటిస్ఫాక్షన్, తృప్తి. ఇవాళ దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండండి. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ రాసింది, పవిత్రములైన అపవిత్రములైన ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఏ భక్తిది? దేవభక్తి అంటే అర్థం దైవభక్తి. నెక్స్ట్ వచనంలో ఉంది, దేవభక్తి అన్నారు శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైన అది అన్ని విషయంలో ప్రయోజనకరం. ఏ భక్తిది? చెప్పాలి కొంచెం గట్టిగా. దైవభక్తి అంటే ఏంటి? అంటే నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవాలి. నేను ఇలాగ ఉండాలి, నేను పొద్దున్నే లెగాలి, నేను క్రమశిక్షణ కలిగి జీవించాలి. అది పొద్దున్నే ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నామో, నీ బాడీ ఫిట్నెస్ కోసం ఎలా ప్రయాసపడ, దాన్ని అన్నారు శరీర సంబంధమైన సాధకం. సాధకాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఎక్సర్సైజ్ అన్నారు. శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ కొంచెం మట్టుకే ప్రయోజనకరం. ఎందుకని కొంచెం మట్టుకే? కొంచెం మట్టిగా అంటే చేయకూడదని కాదు అక్కడ అర్థం. భూమి మీద ఉన్నంత కాలమే ప్రయోజనకరం. నువ్వు భూమి మీద బాగా బ్రతకాలని కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. మనమేమో తినం,
ఎక్సర్సైజ్ చెయ్యం, ఇంత తింటాం. ఇప్పుడు తినేసిన తర్వాత కూడా మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు చక్కగా. ఇప్పుడు 10 నిమిషాలు ఇలా నడవండి, 10 నిమిషాలు నడవండి. ఎంతమంది తినేసిన తర్వాత 10 నిమిషాలు నడుస్తున్నారు? నడిస్తే అరిగిపోద్ది. ఒకళ్ళిద్దరు కాదు, మిగతా వాళ్ళందరూ నడవట్లేదంట. మీరు నడవకుండా తినేసిన తర్వాత ఎంత తిని బొబ్బున్నారనుకో ఏమైందో తెలుసా? ఈ లోపల్లో మీరు తిన్న ఆహారం కడుపులోకి వెళ్తుంది, కడుపులో యాసిడ్లు ఉంటాయి. ఈ యాసిడ్లన్నీ చేసి అక్కడి నుంచి చిన్న పేగుల్లోకి పంపిస్తుంది. చిన్న పేగుల్లో నుంచి ఈ ఫ్యాట్లు, ప్రోటీన్లు, ఈ కార్బోహైడ్రేట్స్ అంతా బ్లడ్లోకి లాగేసుకుంటారు. ఇక మిగిలిందంతా ఏమైందంటే పెద్ద పేగుల్లోకి వెళ్తుంది. ఆ పెద్ద పేగుల్లో నుంచి ఇందులోకి వెళ్ళిపోతాం. కానీ మీరు ఇవన్నీ జరగాలని టైం పడుతుంది కదా. మీరు పడుకోగానే ఏమైంది? ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. అంటే అర్థం, ఈ యాసిడ్ ఏమైంది? పైకి తగ్గింది, గొంతుల్లోకి వచ్చి. మనమేమో ఎంత తినాం, ఎంత అనాలి. వాళ్ళు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అందుకే ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. తినండి తప్పులేదు, కానీ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ మనం భూమి మీద ఉన్నంతకాలం మనకు చాలా ఉపయోగం. కానీ ఈ ఎక్సర్సైజ్, ఏ ఎక్సర్సైజ్? దైవభక్తి విషయంలోనైతే మీ సాధకం ఇప్పటి జీవం విషయంలోనే కాక రాబోయే జీవితం విషయంలో కూడా వాగ్దానంతో కూడినదే. అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనదిగా. అంటే ఈ జీవితానికి మాత్రమే కాదు, రాబోయే జీవితానికి కూడా ప్రయోజనకరమైనది. ఏంటో తెలుసా? ఎక్సర్సైజ్. అది భక్తికి సంబంధించిన ఎక్సర్సైజ్. పొద్దున్నే లెగుస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, పొద్దున్నే లెగుస్తున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు. ఏది మీ డిసిప్లిన్? ఏది మీ రక్షణ? ఏది మీ భక్తి? 1, 2, 3 ప్రార్థన, ఇంకా నేను ఏ పనులు పెట్టుకోను దేవుని. అది భక్తి. అలా మీరు చెయ్యండి, చూడండి ఎలా ఉంటుందో మీరు. అది దైవ భక్తి. ఎన్ని భక్తులు అయిపోయినాయి? 4 భక్తులు అయిపోయినాయి. చివరిది చూడండి, సద్భక్తి. ఏ భక్తి? సద్భక్తితో బ్రతికే వారికి ఎక్కడుంది? 1 తిమోతి. సద్భక్తితో బ్రతికే వాళ్ళకి హింసలు కలుగుతాయి. హింస చూడండి, 1 తిమోతికి రాసిన పత్రికలో దొరకలేదా? సద్భక్తి 3:12. రైట్, 1 తిమోతి 3:12. ఇది కాదు, 2 తిమోతి 3:12. చూడండి, 2 తిమోతి 3:12. యేసు క్రీస్తు నందు సద్భక్తితో. ఇంకా చాలా భక్తులు నేను దీంతో ముగించేస్తున్నాను. ఏ భక్తిది? ఏ భక్తి? సద్భక్తితో బ్రతుకు వారికి హింసలెన్నో. ఆకలిస్తున్నట్టు ఉందండి. సద్భక్తితో బ్రతుకు వారికి హింసలెన్నో వచ్చును, దేవుడే విడిపించు, ఆయనే వారికి ఆశ్రయము. దేవుడే విడిపించు, ఆయనే వారికి ఆశ్రయము. నీతిమంతునికి కలుగు ఎన్నో ఆపదలు, నీతిమంతునికి కలుగు ఎన్నో ఆపదలు. సద్భక్తితో బ్రతుకు వారికి హింసలెన్నో. ఇవాళ సద్భక్తితో, అది సద్భక్తి, మంచి భక్తి. మంచి భక్తి పరులకి హింసలు వస్తాయి, కానీ ఆ హింసలను తట్టుకోవాలి. దేవుడు విడిపిస్తాడు వాళ్ళని. సద్భక్తితో బ్రతికిన యోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ నమ్మకంగా ఉన్నాడు, దేవుడు విడిపించాడు. సద్భక్తితో బ్రతికే వాళ్ళకి కొన్ని కష్టాలు వస్తాయి, తట్టుకుంటున్నావా? జారిపోతున్నావా? కనుక ప్రభువు రాకడు త్వరగా సిద్ధపడవలసిన నీవు ఈ భయంకరమైన యుద్ధ వాతావరణంలో నువ్వు నేను ఈ 5 విషయాలు, దేవుడి మీద నమ్మకం, సమాధానం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, మన జీవితంలో మారు మనసు కలిగి, మన జీవితంలో భక్తి కలిగి జీవితం. లేచి నిలబడదాం, మన జీవితాలు ప్రభు దగ్గర చక్కపరుచుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువా, నాకు ఎలాంటి సద్భక్తి దయచేయండి నా జీవితంలో తండ్రి.
ప్రభువా మంచి భక్తి కలిగి సద్భక్తి లేదు నాలో, పర్సిక్యూషన్స్ శ్రమలను ఎదుర్కోలేకపోతాను. నా జీవితంలో దైవ భక్తి కలిగి, సంతుష్టి సహితమైన భక్తి కలిగి, సంపూర్ణ భక్తి కలిగి, నిష్కలంకమైన భక్తి కలిగి, ఫ్యాన్లేజన్ అని కనుక దయచేసి అటువంటి భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అందరూ ఊరకనే ఉండకండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి, సరి చేసుకోండి. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో, సద్భక్తితో బ్రతకాలని నిర్ణయించుకున్నారు, కొన్ని శ్రమలు వస్తాయి, ఆఖరి దినాల్లో అలాంటి భక్తిని మేము కనుపరచుకోవాలి. సంతుష్టి సహితమైన దైవ భక్తి మా జీవితంలో తండ్రి సంపూర్ణమైన భక్తి మేము కలిగి ఉన్నాం. మా జీవితంలో తండ్రి పవిత్రమైన భక్తి మేము కలిగి చేయాలి. అలాంటి భక్తితో మేము ముందుకు కొనసాగాలి. అలాంటి భక్తి లేనటువంటి భక్తిహీనుడిగా మేము బ్రతకం. ఇహలోక సంబంధమైన విషయాల్లో మేము నమ్మకం. అలాంటి వాటికి లోనైపోవడానికి గల కారణం భక్తి లేకపోవడం. ఇక బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలు భక్తి కలిగి మీ సన్నిధికి వచ్చారు. మీ రాజ్యం రారుకొరకు సిద్ధపరచండి. యేసు నామములో వేడుకుంటున్నాం. దయచేసి కూర్చొని కానుక కబుర్లు మీకు ఇవ్వబడతాయి. అది వేరు కానుకలు దేవునికి సమర్పించుకుందాం. దాని తర్వాత ముగింపు ప్రార్థనతో మనం అందరం భోజనానికి వెళ్దాం. మీ అందరి కొరకు ప్రేమ విందు సిద్ధపరచబడింది. అందరూ భోజనం చేసి వెళ్ళాలని భావిస్తారు. అందరూ కూర్చొని కానుక కబుర్లు మీకు అప్పచెప్తారు. ప్రార్థన పూర్వక పాట పాడుతున్న సమయంలో దేవునికి మన విలువైన కానుకలు సేవకు సమర్పించుకుంటాం. నా గొప్ప రక్షకుడా, నా మంచి నాయకుడా,